పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాల ఏర్పాటన్నారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి. వ్యక్తుల స్వార్థం కోసం, రాజకీయాల కోసం జిల్లాలను విభజించడం లేదని ఆయన తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే డీకే అరుణ తనపై చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పింది, వ్యక్తుల కోసమో రాజకీయ అవసరాల కోసమో ఫలానా చేయాలనో ఫలానా చేయొద్దనో ఫలానా ప్రాంతం కావాలనో వద్దనటువంటి ప్రాతిపదిక కానే కాదు. ప్రజాభీష్టము, పాలనా సౌలభ్యము, వ్యూహాత్మకంగా ఆయా ప్రాంతాల అభివృద్ధి చెందడానికి అవసరంగా ఉండేటువంటి వనరులు, రవాణా, విద్య, వైద్యం, ప్రజల కనెక్టివిటీ ఇత్యాది విషయాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం పిలిచినప్పుడు ముసాయిదాలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క జిల్లా విషయంలో కానీ ఇది వద్దు అని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడింది లేదు. ఇది అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో అత్యంత పారదర్శకంగా ముందుకు పోతున్నటువంటి ప్రక్రియ. కొంతమంది చాలా దిగజారి గతంలో వాళ్ళు ఉన్నటువంటి హోదాలు, స్థాయిలు కూడా మర్చిపోయి వాళ్ళు నిర్వర్తించిన బాధ్యతలకు కూడా గౌరవం లేకుండా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వంలో ఉండే తమకు నచ్చిన వ్యక్తుల కోసమే చేయదలుచుకుంటే ఈరోజు సిరిసిల్లలో ప్రజలు ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుందండి. తెలంగాణ మొత్తానికి సంబంధించినటువంటి అంశాల మీద మా పాత్ర ఉంటే తప్పిస్తే మేము ఏ ఊరు నుంచి వస్తే ఆ ఊరి ప్రయోజనాల కోసం పనిచేస్తామా? ఏం కావాలన్నా మీకే కావాలి, మీ ఊరికే కావాలి, మీ కడుపుకే కావాలి, మీ కుటుంబానికే కావాలి అనే కుసిత బుద్ధి మీది. మొత్తం తెలంగాణ బాగుపడాలనేటువంటి బుద్ధి మాది. అందుకోసమే కదా 14-15 ఏళ్ళు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ కోసం నిలబడ్డది. నేను అరుణమ్మ గారు మాట్లాడుతూ ఆమె ఒక మహిళ, 3వసారి శాసనసభ్యురాలుగా ఉంది, గతంలో మంత్రిగా పనిచేసింది. ఒక సోదరిగా నేను ఆమెను గౌరవిస్తా, గుర్తిస్తా. కానీ ఆమె చాలా బాధాకరం, నా మీద ఆరోపణ చేసింది. ఆన్లైన్లో అప్లికేషన్లు లోడ్ చేయిస్తున్నాను నిరంజన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతుంది అర్థం పర్థం లేకుండా. అంటే ఆరోపణ చేసే ముందు కనీసం ఎవరి మీద చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేటువంటి ఇగిత కూడా లేకుండా చేయడం అనేది బాధాకరం. ఆమె తన ఆరోపణని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.